అడుగు బయట పెడితే బైకు, నలుగురుంటే కారు. గల్లీల తిరగాలన్నా 4 అడుగులేసుడే లేదబ్బా. బండి చాలు చేయాల్సిందే. కానీ అప్పట్లో మొత్తం సైకిళ్ళే. ఊర్లకెళ్ళి టౌన్కు పోవాలన్నా, బాయ్ కాడికి పోవాలన్నా, పనులు చేసుకుంటోళ్ళైనా, బడి పోరలైనా, కాలేజీకి పోతోళ్ళైనా ఎనకేమటి ఓ సైకిల్ ఉంటే చాలు. 7 కంటే ఆడికి పోయేది మంచిగా. నువ్వా నేనా అన్నట్టే పోటీలు పెట్టుకొని దొక్కేది. ఇప్పుడు గిట్లొస్తున్నాయి ఇక. పెట్రోల్ మీటర్ మీదికి పోవుడుతోటి ఛార్జింగ్ బండ్లకు ఇంకింత డిమాండ్ పెరిగినట్టే. పట్నంలా చాలా రోజుల సంది ఎలక్ట్రిక్ స్కూటీలు నడుపుతున్నారు గాని ఇప్పుడు బ్యాటరీ సైకిల్ ట్రెండ్ నడుస్తుంది. తొక్కినంత సేపు దొక్కొచ్చు, రేసు గుంజి కూడా వెళ్ళిపోవచ్చు. 2 తీర్ల ఫాయిదా మళ్ళా. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 40 కిలోమీటర్లకెళ్ళి 100 కిలోమీటర్లు ఊరికే సైకిళ్లు కూడా ఉన్నాయట. కాకుంటే గంటకు 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ పోవు కాబట్టి సేఫ్టీ మంచిగుంటదన్నట్టు. పొద్దుగాల ఆఫీసులకు పోతోళ్ళు, పండ్ల మీద బయట తిరిగేటోళ్ళు, ఫుడ్ డెలివరీ బాయ్స్ కూడా వాడుతున్నారు. సో బేసికల్లీ నేను కొండాపూర్లో ఉంటా. మాదాపూర్లో ఆఫీస్ ఉన్నది. సో ఎవ్రీడే డైలీ కమ్యూట్ కోసం నేను ఎలక్ట్రిక్ సైకిల్ వాడుతున్నా. సో మంచి మైలేజ్ వస్తుంది. 60 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. 4.5 అవర్స్ ఛార్జ్ పెట్టాలి. సైకిల్ దొక్కితే పెయ్యికి కూడా మంచిది అంటారు కదా, అట్లా కొంత ఇంట్రెస్ట్ పెడుతున్నారట పడుసోళ్ళు. ఇంకో ఫాయిదా ఏంటంటే సైకిల్ దొక్కుతానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. నెత్తికి సేఫ్టీగా గీ హెల్మెట్ పెట్టుకుంటే చాలు. 7 కంటాడికి రయ్యి నెల్లిపోవచ్చు. డిమాండ్ పెరిగే వరకు మార్కెట్ లా కొత్త కొత్త బ్రాండ్లు తీరు మోడళ్ళు వస్తున్నాయి. 25,000 కాంచి చాలు చేస్తే 50-60 వేల వరకు కూడా ఉన్నాయట. ఇవి 25 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్ళవు. ఈకో ఫ్రెండ్లీ బ్యాటరీ సిస్టమ్ ఉంటాయి, లిథియం అయాన్ బ్యాటరీస్ ఉంటాయి. అందరూ పిల్లలు నాకు యాక్టివా ఇప్పియండి అది ఇదని బాగా క్రేజ్ ఉండే వాళ్ళకి యాక్చువల్లీ ఆ ఫీల్ కోసమని ఆ యాక్సిలరేషన్ మోటార్ సైకిల్స్ పేరెంట్స్ బాగా ఎక్కువ ఇప్పిస్తున్నారు. బడి పోరలు, కాలేజీ పోరలకు గిదోటి కొనిస్తే సాలిగా నాకు బండి కావాలి, బైక్ కావాలని సతాయించుడు తగ్గుతుంది. మంచిగా బైక్ నడిపినట్టే అనిపిస్తుంది. అమ్మ నాయనకు రోడ్ల మీద టెన్షన్ తప్పుతుంది.